వెల్కమ్ టు రాజనీతి. భారత సుప్రీంకోర్టు బెయిళ్లకు సంబంధించి రాష్ట్రాల హైకోర్టులకు కొన్ని సూచనలు పంపించింది. బెయిళ్లు, ముందస్తు బెయిళ్లకు సంబంధించిన పిటిషన్ల విచారణను త్వరగా ముగించాలని సుప్రీంకోర్టు రాష్ట్రాల హైకోర్టులకు సూచించింది. వ్యక్తిగత స్వేచ్ఛ అనేది అత్యంత ప్రాధాన్యమైన అంశమని, బెయిల్ పిటిషన్లను వెంటనే లిస్టింగ్ చేసి త్వరగా విచారించాలని కోరింది. త్వరగా నిర్ణయాలు కూడా తీసుకోవాలని కోరింది. ఇలాంటి వార్తలు విన్నప్పుడు, చదివినప్పుడు ఆహా, మన కోర్టులు వ్యక్తి స్వేచ్ఛకు ఎంత ప్రయారిటీ ఇస్తున్నాయో కదా అని కోర్టుల గురించి తెలియని వాళ్ళు ఆనందపడతారేమో, కానీ తెలిసిన వాళ్ళు మాత్రం ఇవన్నీ ఆచరణ సాధ్యం కాని విషయాలని కొట్టిపడేస్తారు. ఒకవేళ మన కోర్టులకు వ్యక్తి స్వేచ్ఛ మీద అంత గౌరవం ఉంటే మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎలాంటి ఆధారాలు లేని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ అయి దాదాపు 2 నెలల పాటు జైల్లో ఎందుకుంటారు? ఆధారాలు లేనప్పుడు సకాలంలో బెయిల్ ఎందుకు ఇవ్వలేదు? ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ గురించి సుప్రీంకోర్టు అక్టోబర్ 20న విచారణ జరిపింది. తదుపరి వాయిదాను జనవరి 17కు వేసింది. అంటే అప్పటికి ఆయన బెయిల్ పిటిషన్ వేసి తొలి విచారణ జరిగి 3 నెలలు గడిచిపోతాయి. ఈ కేసు స్కిల్ డెవలప్మెంట్ కేసులో 17A లింక్ అయి ఉందని, దాని మీద తీర్పు వచ్చే వరకు వాయిదాలు వేసుకుంటూనే ఉంటారా? కింది కోర్టు నుంచి సుప్రీంకోర్టు వరకు ఇదే వరుస. స్కిల్ డెవలప్మెంట్ కేసుతో లింక్ పెట్టి వాయిదాల మీద వాయిదాలు వేస్తున్నారు. భారత పౌరుల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆందోళన చెందుతున్న సుప్రీంకోర్టుకు చంద్రబాబు నాయుడు కేసు కనిపించలేదా? ఆయన భారత పౌరుడు కాదా? స్కిల్ డెవలప్మెంట్ కేసులో క్వాష్ పిటిషన్ మీద విచారించిన జస్టిస్ బేలా త్రివేది, జస్టిస్ అనిరుద్ధ బోస్ బెంచ్ అక్టోబర్ 17న తీర్పు రిజర్వ్ చేసి దీపావళి సెలవుల తర్వాత వెల్లడిస్తామన్నారు. దీపావళి అయిపోయి 1 నెల రోజులు దాటిపోయింది. తీర్పు రిజర్వ్ చేసి 2 నెలలు అయింది. అయినా కూడా ఇంతవరకు తీర్పు వెల్లడించకపోవడానికి కారణం ఏంటో తెలియదు. ఇంకా ఎంతకాలం ఆపుతారో తెలియదు. అదేమంటే తీర్పులు రిజర్వ్ చేసే అధికారం ఉందంటారు. గట్టిగా అడిగితే కంటెంప్ట్ ఆఫ్ కోర్టు కూడా అవ్వచ్చు. వీళ్ళు తీర్పు వెల్లడించే వరకు నిర్దోషి నిష్కారణంగా జైల్లో ఉండాలా? దానికి ఎవరు బాధ్యత వహిస్తారు? నిర్దోషిని అరెస్ట్ చేసిన పోలీసులు బాధ్యత వహిస్తారా, లేక రిమాండ్ విధించిన న్యాయమూర్తి బాధ్యత వహిస్తారా? ఒక చంద్రబాబు కేసు అనే కాదు, ఆప్ నేత మనీష్ సిసోడియా బెయిల్ కూడా ఇలాగే సాగుతూ ఉంది. ఈ కేసులో మనీష్ సిసోడియాకి డబ్బు చేరినట్టు ఆధారాలు లేవని, ట్రయల్ కోర్టులో ఈ కేసు నిలబడదని బెయిల్ పిటిషన్ విచారణ సందర్భంగా వ్యాఖ్యానించిన సుప్రీంకోర్టు బెంచ్ అతనికి బెయిల్ మాత్రం ఇవ్వలేదు. 7-8 నెలలుగా ఆధారాలు లేకుండా జైల్లో మగ్గుతున్నాడు. రాజకీయ నాయకుల కేసులు, అందులోనూ విపక్షాలకు చెందిన కేసుల్లో కాలయాపన జరుగుతున్నప్పుడు కోర్టుల నిష్పాక్షికత మీద ప్రజల్లో అనుమానాలు వస్తాయి. అప్పుడు మొత్తంగా న్యాయ వ్యవస్థ విశ్వసనీయత దెబ్బతినే ప్రమాదం ఉంది. ప్రజల వ్యక్తిగత స్వేచ్ఛ గురించి ఆందోళన చెందుతున్న సుప్రీంకోర్టు స్వయాన అదే కోర్టులో పెండింగ్లో ఉన్న బెయిల్ పిటిషన్ల మీద సత్వర నిర్ణయం ఎందుకు తీసుకోలేకపోతుంది? తీసుకోలేనప్పుడు ఇలాంటి సూచనలు చేయటం ఎందుకనే ప్రశ్న కూడా తలెత్తుతుంది. Like, share and subscribe to Rajaniti channel.